నెమ్మది భారము మోసుకున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. ఎవరు ప్రయాసపడుతున్నారు? ప్రపంచంలో ఉన్న మనమే ప్రయాసపడుతున్నాము. మనం ప్రయాసపడిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటాం. కానీ ఆ విశ్రాంతి కాదు, నిత్యమైన తరతరములకు ఉండే విశ్రాంతిని ఆయన ఇస్తానంటున్నాడు. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంకి ఎలా వెళ్ళాలి మనం చూస్తాం. ఎంతో మంది ఆ సుందరమైన రాజ్యంకి వెళ్ళాలంటే రక్తదానం, భూదానం, ఇంకా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవేమీ దానికి సాటి రాలేవండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లోక రక్షకుడు. మనం ఏం చేయాలంటే మన ముప్పు దాకా చేసిన పాపాలని ఆయన సన్నిధిలో మోకరించి, యేసయ్యా నేను చేసిన పాపములను క్షమించమని ప్రార్థిస్తే చాలండి. ఎంత ఘోర పాపమైనా కానీ ఆయన క్షమించగలిగే దేవుడు.